ఓటుకు నోటు ఆరాధ్యుడు చంద్రబాబే అని మండిపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఎన్నిక ఏదైనా ప్రలోభాలకు తెరలేపటం చంద్రబాబుకు అలవాటే అన్నారు. చంద్రబాబు ప్రలోభాలకు వైఎస్ఆర్సీపీ నాయకులు లొంగే ప్రసక్తి లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స గెలుపును ఎవరూ ఆపలేరని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఓవరాల్గా 800 పైచీలకు ఓటర్స్ కలిగినటువంటి విశాఖపట్నం స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు 600 పైచీలకు ఓటర్సు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి పార్టీ ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, లేకపోతే కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి, సరే కొంతమంది పార్టీలు మారుండొచ్చు ఎన్నికల సమయంలో కానీ, తర్వాత కానీ కొంతమంది ఏదో మారితే మహా అయితే 15-20 మంది మారుంటారు. అయినా సరే దాదాపు 380-390 ఓట్లు మెజారిటీ కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇంకా పోటీ పెడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచన ఏంటనేటువంటిది అర్థమవుతుంది. ఎందుకంటే ఈయనకి ఇప్పటి నుంచి కాదు, ఎన్టీ రామారావు గారి దగ్గర కుర్చీ లాక్కున్నటువంటి నాటి నుండి ఆయన వైస్రాయ్ రాజకీయం అలవాటు. ఎందుకంటే మీరు ఎన్నికల్లో మొన్న కూడా చూసుంటారు, మన పెద్దలు బొత్స సత్యనారాయణ గారిని క్యాండిడేట్గా అనౌన్స్ చేసిన తర్వాత అరకు, పాడేరు, ఈ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంపీటీసీలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారని చెప్పి ఒక మైండ్ గేమ్ ఆడేటువంటి ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం చేసినటువంటి బేరసారాలు కానీ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి అలవాటు. గతంలో కూడా 2014-19 మధ్యలో కూడా కడపలో ఆ రోజు పెద్దలు వివేకానంద రెడ్డి గారు కంటెస్ట్ చేసినప్పుడు కూడా ఈ రకమైనటువంటి రాజకీయం చేసి వారు ఓటుకు నోటు ఎన్నికలు అనేటువంటిది సహజం. అది ఓటుకు నోటు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి పేటెంట్. అది తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, ఆ పార్టీకి అవన్నీ వాళ్ళు పేటెంట్ తీసుకున్నారు. సో మేము ఈ రకంగానే ఎన్నికలు చేస్తాం అనేటువంటి అభిప్రాయంతో వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇవి ఈవీఎంలతో జరిగే ఎన్నికలు కాదనేటువంటివి వారు గమనించాలి. ఎందుకంటే బ్యాలెట్ పేపరు పక్కన అంకి వేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకుంటే మంచిది. దిలీప్ని పెడతారా లేకపోతే ప్రదీప్ని పెడతారా, ఇవన్నీ సబ్జెక్టులు కాదు. అసలు బలం లేనప్పుడు, మీకు ఓట్ల సంఖ్య లేనప్పుడు, ఎందుకంటే ఇదేమీ మాస్ ఓటింగ్ కాదు. అంటే ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ లాగా ఆ నియోజకవర్గంలో 2 లక్షలు 2.5 లక్షలు ఓటర్స్ ఉన్నారు, వీళ్ళు ఎవరి తరపున ఉన్నారు అనేటువంటి ఆ రకమైనటువంటి ఎన్నిక కాదు ఇది. ఎమ్మెల్సీ ఎన్నికలు స్థానిక సంస్థలు ఎందుకంటే లిమిటెడ్ ఓటర్స్, 800 మంది ఓటర్సు. వచ్చినటువంటి ఓటర్స్ అందరూ కూడా ఎంపీటీసీ క్యాడర్ నుంచి జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓటేసేటువంటి ఎన్నిక. ఇది క్లియర్గా ఏ పార్టీ నుంచి ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారనేటువంటి తెలిసే ఎన్నిక, ఎవరెవరితో ఉన్నారనేటువంటి తెలిసినటువంటి ఎన్నిక. నీకు అసలు మెజారిటీ లేనప్పుడు, 400 ఓట్లు వెనకబడి ఉన్నప్పుడు నువ్వు అసలు పోటీ పెట్టేటువంటి ఆలోచన, నువ్వు ఇప్పుడు ఎవరినైనా తీసుకుని వస్తావు, అధికారంలో ఉంది, నువ్వు ఎంత డబ్బన్నా ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తావు. ఏది ఏమైనప్పటికీ బొత్స సత్యనారాయణ గారి గెలుపు, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు పార్టీ నాయకత్వం కానీ, పార్టీ క్యాడర్ కానీ, లేదు ముఖ్యంగా మా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కానీ వాళ్ళందరూ కూడా చిత్తశుద్ధితో ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి వాళ్ళు దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఇందులో గెలుపు ఖాయం. సరే పోటీ అనేటువంటిది ప్రజాస్వామ్యంలో సర్వసాధారణం, సమంజసం. ఏదేమైనప్పటికీ వాళ్ళు ప్రలోభాలు పెట్టేటువంటి ప్రయత్నం చేయడం మానేస్తే బాగుంటుంది. అసలు పోటీకి రావడం అనేటువంటిది కరెక్ట్ కాదనేటువంటిది నా అభిప్రాయం.